యావత్ ప్రపంచానికి పరిచయం చేసిందని వివరాలన్నీ మన మధ్యలో ఉన్న ఉమెన్ ఎంటర్ప్రినర్ హైదరాబాద్ నుంచి శ్రీమతి అండ్ శ్రీ నారా లావణ్య శ్రీనివాసులు మేడం గారు సిద్ధంగా ఉన్నారు. మేడం గారు మెడికల్ బ్యాక్గ్రౌండ్ లో చాలా నాలెడ్జ్ ఉంది. అటు ఫార్మాలో ఉంది, ఇటు ఆయుర్వేదంలో కూడా ఉంది. సో రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మన పల్స్ గురించి అండ్ మన హెల్త్ గురించి చాలా విషయాలు మనతో మాట్లాడి సిద్ధంగా ఉన్నారు. మనందరి హార్ట్ఫుల్ హార్ట్స్ తోటి మేడం గారిని వెల్కమ్ చేద్దాం. వెల్కమ్ మేడం. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇన్వైటింగ్ మీ. వాయిస్ క్లియర్ సార్ నాది? ఓకే మేడం, బాగుందండి. సార్ నా గురించి చెప్పారు. మై సెల్ఫ్ నారా లావణ్య శ్రీనివాసులు, పెర్ల్ ఎగ్జిక్యూటివ్ ఇన్ ఇండస్ వివా. ఈరోజు మనము పల్స్ గురించి తెలుసుకోబోతున్నాం. మనకు ఎంత ఇంపార్టెంట్ అనేది మనకు అర్థమవుతుంది. అసలు మనకి ఎందుకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, అనారోగ్య సమస్యల నుంచి ఆరోగ్యం వైపుకు తీసుకెళ్లేది ఏంటి అనే దాని గురించి మనం చర్చిద్దాం ఈరోజు. దానికంటే ముందు ఫస్ట్ ఇండస్ట్రీలో వచ్చిన ఫస్ట్ ప్రోడక్ట్ గురించి దానికి అనుసంధానం చేసి నేను చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, వెల్కమ్ టు వైబ్రెంట్ వివా. ఈ ఆపర్చునిటీ పేరు వచ్చేసి ఏంటంటే ఇండస్ వివా అండి. ఇండియా వర్ధిల్లాలన్న పేరుతో రావడం జరిగింది. అలాగే వైబ్రెంట్ వివా అంటే ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నమాట. డోంట్ బి ఎవిల్, దీని భూతంగా చూడొద్దు, తెలుసుకోకుండా ఉండకండి. అలాగే ఇక్కడ కొన్ని ఆర్గాన్స్ గురించి మనం తెలుసుకుందాం. ఇక్కడ కనబడుతున్నాయి కదండి, బ్రెయిన్ అని, గుండె, కిడ్నీ, స్కిన్, మల్టీ ఆర్గాన్స్, ఇట్లా ప్రతి ఒక్క ఆర్గాన్ ఇక్కడ కనబడుతుంది కదండి. ఈ ఆర్గాన్స్ అన్ని కూడా మనకి ఈరోజు అనారోగ్యాల పాలన పడుతున్నాం. ప్రతి ఒక్క ఆర్గాన్ కి అనారోగ్యాలు వస్తున్నాయి. దాన్నే డిసీజ్ అంటున్నాము, డిసార్డర్ అంటున్నాం. అంటే డిసీజ్ అంటే ఏంటంటే అప్పుడప్పుడే తగ్గిపోయే రోగాలని, డిజార్డర్స్ అంటే జీవితకాలం మన వెంటే ఉండే ప్రాబ్లమ్స్ అని అంటున్నాం. మరి వాటికి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దేని వల్ల వస్తున్నాయి అనే గురించి మనం తెలుసుకుందాం. ఒక ఒక కారణం వచ్చేసి ఫ్రీ రాడికల్స్ అన్నమాట. ఇక్కడ కనబడుతుంది కదండి శత్రువులని, ఇక్కడ శత్రువుల్లా కనబడుతున్నారు కదా శత్రువులు. మన శరీరంలో ఏ భాగంలో అక్కడ ఆ ఫ్రీ రాడికల్ డ్యామేజ్ జరిగితే ఆ ఒక రోగాలు అనేది రావడం జరుగుతుంది. మరి అసలు ఫ్రీ రాడికల్స్ ఏ విధంగా ఎంటర్ అవుతాయి మన శరీరంలోకి అంటే, మన గాలి ద్వారా, నీటి ద్వారా, మెడికేషన్ వల్ల, రేడియేషన్ వల్ల, స్ట్రెస్ వల్ల, ఏజ్ ఫ్యాక్టర్, ఈ ఏ విధంగా అయినా సరే మనకు ఫ్రీ రాడికల్ డ్యామేజ్ అనేది జరగచ్చు. ఇది ఎట్లా మీకు అర్థమవుతుంది ఈజీగా అంటే, ఒక యాపిల్ కనుక కట్ చేస్తే కొద్దిసేపటి వరకు గాలిలో ఉండే ఆక్సిజన్ చేత అది డ్యామేజ్ అయిపోతుంది. ఈ యొక్క ప్రక్రియను ఏమంటారంటే ఆక్సిజన్ స్ట్రెస్ అంటారన్నమాట, ఆక్సీకరణ ఒత్తిడి అంటారన్నమాట. సేమ్ వే మన శరీరంలోకి కూడా శ్వాస ద్వారా మనకి గాలి వెళ్తుంది. అలాగే మన గాలి ద్వారా కూడా ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి వెళ్తున్నాయి. దానివల్ల మన శరీరంలో కణాలు డ్యామేజ్ అవుతున్నాయి. మన శరీరంలో మన శరీరం అనేది ఒక లక్షల కోట్ల కణ నిర్మితం అనమాట. కణాలతోటి కండరాలు తయారైతాయి, అంటే టిష్యూ తయారైతాయి. టిష్యూ తోటి ఇప్పుడున్న అవయవాలు తయారైతాయి. ఆర్గాన్స్, గుండెని, కిడ్నీలని, కళ్ళని, లంగ్స్ అని, ఇవన్నీ రెడీ అవుతాయి అనమాట. మనకి అనారోగ్యాలు దేని వల్ల రావడం జరుగుతుంది? కణ డ్యామేజ్ వల్ల రావడం జరుగుతుంది. మన శరీరంలో ఈ ఒక కణాల డ్యామేజ్, ఫ్రీ రాడికల్ డ్యామేజ్ అనేది మన ఒక బ్రెయిన్ దగ్గర జరిగింది అనుకోండి. కణాల డ్యామేజ్ జరగడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అంటే, ఫ్రాంకిన్సెన్స్ అంటే వణుకుడు వ్యాధి అని, అల్జీమర్స్ అంటే మతిమరుపు అని, ఇట్లా మైగ్రేన్ అని, డిప్రెషన్ అని, ఇట్లా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ అనేది, కోమాలు కూడా, ఇవన్నీ కూడా రకరకాల ప్రాబ్లమ్స్ అనేది జరగడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి గుండె దగ్గర ఆ ఫ్రీ రాడికల్ డ్యామేజ్ జరిగింది, కణాల ఒత్తిడి జరిగింది. గుండె దగ్గర జరిగితే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి? అక్కడ వాపు గురైందని, రక్తనాళాలు ఇన్ఫెక్షన్స్ గురి అయినాయని, అలాగే బ్లాక్స్ ఏర్పడినాయని, స్ట్రోక్ వచ్చిందని, అలాగే బ్లడ్ ప్రెషర్ పెరిగిందని, బీపీ రావడం జరిగిందని, ఇట్లా ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే కణ డ్యామేజ్ కిడ్నీ దగ్గర జరిగింది అనుకోండి, కిడ్నీ ఇన్ఫెక్షన్ గురి అవ్వడం అని, కిడ్నీలో స్టోన్స్ వచ్చినాయని, అలాగే కిడ్నీ డ్యామేజ్ అయిందని, డయాలసిస్కి వెళ్ళిందని అంటారు, అంటే ఫెయిల్ అయినాయని. నెక్స్ట్ వచ్చేసి స్కిన్ దగ్గర ఫ్రీ రాడికల్ డ్యామేజ్ జరిగింది అనుకోండి, రింకిల్స్ అని, పింపుల్స్ అని, పిగ్మెంటేషన్ అని, డెర్మటైటిస్ అంటే చర్మ సంబంధమైన అనేక రకాల ప్రాబ్లమ్స్ అని, అలాగే క్యాన్సర్స్ అని, సోరియాసిస్ అని, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అలాగే మల్టీ ఆర్గాన్ లో ఈ యొక్క కణాల ఫ్రీ రాడికల్ డ్యామేజ్ జరిగింది అనుకోండి, డయాబెటీస్ అని, ఈ ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుంది. అలాగే జాయింట్స్ దగ్గర జరిగింది అనుకోండి ఫ్రీ రాడికల్ డ్యామేజ్, ఈ ఆర్థరైటిస్ అని, రుమటైడ్ ఆర్థరైటిస్, ఇవన్నీ కూడా కీళ్ళకు సంబంధించిన, కీళ్ళ వాతానికి సంబంధించిన అనేక రకాల ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. అలాగే ఇమ్యూనిటీ సిస్టమ్ లో ఈ యొక్క ఫ్రీ రాడికల్ డ్యామేజ్ జరిగింది.
జరగడం వల్ల ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే ఈ యొక్క టైఫాయిడ్ అని, వైరల్ ఫీవర్ అని, డెంగ్యూ అని, హెచ్ఐవి అని ఇట్లా అనేక రకాల ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి బ్లడ్ వెజిల్స్‌లో అంటే రక్తనాళాలలో ఈ యొక్క కణ డ్యామేజ్ జరిగిందనుకో ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? బీపీ వస్తుంది, వెరికోజ్ వెయిన్స్ వస్తాయి. అలాగే సయాటికా ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుంది. అలాగే కొలెస్ట్రాల్ స్థాయి పెరగడము, స్ట్రోక్స్ రావడం కూడా జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి లంగ్స్‌లో ఈ యొక్క ఫ్రీ రాడికల్ డ్యామేజ్ జరిగిందనుకోండి. జరిగితే ఏమొస్తది శ్వాసకోశ సంబంధమైన ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆస్తమా అని, నిమోనియా అని ఇట్లా బ్రాంకైటిస్ ప్రాబ్లమ్స్ దగ్గుకు సంబంధించి ప్రాబ్లమ్స్ అని లంగ్స్ క్యాన్సర్ అని రావడం జరుగుతది. అలాగే ఐస్ దగ్గర ఈ యొక్క డ్యామేజ్ జరిగిందనుకోండి. ఆ చూపు తగ్గడం అని, రేచీకటని, బ్లైండ్‌నెస్ అని ఈ ప్రాబ్లమ్స్ కాంట్రాక్ట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుంది. ఈ యొక్క కణాల డ్యామేజ్ ఎక్కువ మొత్తంలో జరిగితే ఆ ప్రాంతాల్లో క్యాన్సర్ వచ్చిందని అంటారనమాట. ఒక డ్యామేజ్ గురించి మనం తెలుసుకున్నాం. అయితే ఈ యొక్క డ్యామేజ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ గురించి మనం తెలుసుకున్నాం కదా! అలాగే ఇంకో దాని వల్ల వచ్చే డ్యామేజ్ గురించి కూడా టాక్సిన్స్ యొక్క డ్యామేజ్ గురించి కూడా మనం తెలుసుకుందాం. అంటే టాక్సిన్స్ అంటే ఏంది? వ్యర్థాలు, విషాలు అని అర్థం అనమాట. అసలు వ్యర్థాలు ఎందుకు అలానే ఉండిపోతున్నాయి? అసలు మనం తీసుకునే ఆహార పదార్థాలేంటి? అసలు ఎంతసేపటికి అరుగుతుంది? మనం ఏమేమి తీసుకుంటున్నాం అనే దాని పట్ల మేడం ఒక చక్కని అవగాహన కలిగించడం జరుగుతుంది. ఇక్కడ చూద్దాం. ఒక్కొక్క రకమైన ఫుడ్ కి ఒక్కొక్క సమయం పడుతుంది. ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ తీసుకున్నాం అనుకోండి, ఫ్రూట్స్ వచ్చేసి 3 గంటల సమయం పడుతుంది డైజెస్ట్ అవడానికి. 1 గంట స్టమక్, 1 గంట చిన్న పేగులు, 1 గంట పెద్ద పేగులు. అదే వెజిటబుల్స్ కూరగాయల విషయానికి వస్తే 6 గంటల సమయం పడుతుంది. 2 గంటలు స్టమక్ లో, 2 గంటలు అంటే మనం తినే గింజలు, పప్పులు వీటి విషయానికి వస్తే అవి డైజెస్ట్ అవ్వడానికి మనకి అక్షరాల 18 గంటల సమయం పడుతుంది. అంటే ఒక్కసారి మనం గింజలు తింటే అవి అరిగించుకోవడానికి మనకి ఎంత సమయం పడుతుంది? 18 గంటల సమయం అనేది పడుతుంది. సో మీకు ఇప్పుడు అర్థం చూడండి, మనం ఫ్రూట్స్ తిన్నాం అనుకోండి 3 అవర్స్, వెజిటేబుల్స్ తింటే 6 అవర్స్, ధాన్యాలు తింటే 18 అవర్స్. మార్నింగ్ బ్రష్ చేసినప్పటి నుంచి టీ తోటి స్టార్ట్ అయ్యి టీ అని, టిఫిన్ అని, ఇంకా లంచ్ అని, ఈవినింగ్ స్నాక్స్ అని, టీ అని, బంధువులు వస్తే టీ అని, నైట్ డిన్నర్ అని ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి తింటూనే ఉన్నాం కదండి. మరి డైజెషన్ చేయడానికి ఇంత సమయం పడుతుంది. డైజెషన్ అయిన తర్వాత వ్యర్థాలనే టాక్సిన్స్ బయటికి వెళ్ళిపోగా ఇంకా అలాగనే ఉండిపోతున్నాయి అనమాట. మనం ఊడ్చుతున్నాం అనుకోండి, ఊడ్చుతుంటే మళ్ళీ చెత్తేస్తే ఎలా ఉంటుందండి? కొంత టైం టేకింగ్ తీసుకుంటుందా లేదా? అలాగే ఆ వ్యర్థాలు అనేది పేరుకుపోయి మనకు అనేక రకాల డ్యామేజ్ అనేది డిసీజ్ రూపంలో మనకు బయటికి రావడం జరుగుతుంది అనమాట. ఉండొచ్చు. 18 గంటలు ఒకసారి తిన్నది అరిగించుకోవడానికి పడితే మనం కంటిన్యూస్ గా తింటూనే ఉంటాం కదా. మార్నింగ్ తింటాం, ఆఫ్టర్నూన్ తింటాం, ఈవినింగ్ తింటాం, నైట్ తింటాం. సో ఆ ఫుడ్ అంతా డైజెస్ట్ అవుతుందా? అవ్వదు. అవుతుంది మేడం కానీ వాయిస్ అందులో వేస్ట్ డబుల్ అనేది వస్తుంది. బయటకు వెళ్ళదు. ఆ డైజెషన్ 18 గంటల సమయం పడితే మళ్ళీ మనం దాన్ని ఫుడ్ తో మన స్టమక్ ఫిల్ చేసేస్తా ఉంటే ఆ పాత ఫుడ్ ఏదైతే ఉందో దాని వేస్ట్ ఇంకా పూర్తిగా బయటకు వెళ్ళక ముందే మనం ఏం చేస్తున్నాం? మళ్ళీ ఫుడ్ ని మన బాడీలోకి ఇప్పుడు ఓకేనా సార్? క్లియరా? ఇప్పుడు ఒకసారి ప్లే చేయండి. ఒక్కొక్క రకమైన ఫుడ్కి ఒక్కొక్క ఓకే సమయం మేడం. పడుతుంది. ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ తీసుకున్నాం అనుకోండి, ఫ్రూట్స్కి వచ్చేసి ఒక్కొక్క రకమైన ఫుడ్కి ఒక్కొక్క సమయం పడుతుంది. ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ తీసుకున్నాం అనుకోండి, ఫ్రూట్స్కి వచ్చేసి 3 గంటల సమయం పడుతుంది డైజెస్ట్ అవ్వడానికి. 1 గంట స్టమక్, 1 గంట చిన్న పేగులు, 1 గంట పెద్ద పేగులు. అదే వెజిటబుల్స్ కూరగాయల విషయానికి వస్తే 6 గంటల సమయం పడుతుంది. 2 గంటలు స్టమక్లో, 2 గంటలు చిన్న పేగులు, 2 గంటలు పెద్ద పేగులు. అదే ధాన్యాలు అంటే మనం తినే గింజలు, పప్పులు వీటి విషయానికి వస్తే అవి డైజెస్ట్ అవ్వడానికి మనకి అక్షరాల 18 గంటల సమయం పడుతుంది. అంటే ఒక్కసారి మనం ఆ గింజలు తింటే అవి అరిగించుకోవడానికి మనకి ఎంత సమయం పడుతుంది? 18 గంటల సమయం అనేది పడుతుంది. సో మీకు ఇప్పుడు అర్థమై ఉండొచ్చు, 18 గంటలు ఒక్కసారి తిన్నది అరిగించుకోవడానికి పడితే మనం కంటిన్యూస్గా తింటూనే ఉంటాం కదా. మార్నింగ్ తింటాం, ఆఫ్టర్నూన్ తింటాం, ఈవినింగ్ తింటాం, నైట్ తింటాం. సో ఆ ఫుడ్ అంతా డైజెస్ట్ అవుతుందా? అవ్వదు. అవుతుంది కానీ అందులో ఉన్న వేస్ట్ అనేది బయటికి వెళ్ళదు. ఆ డైజెషన్ 18 గంటల సమయం పడితే మళ్ళీ మనం దాన్ని ఫుడ్తో మన స్టమక్ని ఫిల్ చేసేస్తూ ఉంటే ఆ పాత ఫుడ్ ఏదైతే ఉందో దాని వేస్ట్ ఇంకా పూర్తిగా బయటికి వెళ్ళకముందే మనం ఏం చేస్తున్నాం? మళ్ళీ ఫుడ్ని మన బాడీలోకి ఒక్కొక్క రకమైన చూసాం కదండి. మనం తినే ఆహారానికి ఫ్రూట్స్ అయితే 3 అవర్స్, వెజిటేబుల్స్ అయితే 6 అవర్స్, నట్స్ అవన్నీ కూడా గింజల ధాన్యాలు అయితేనేమో 18 అవర్స్ సమయం పడుతుంది. కానీ మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తింటూనే ఉన్నాం. టిఫిన్ అని, మధ్యాహ్నం లంచ్ అని, నైట్ డిన్నర్ అని, ఈవినింగ్ స్నాక్స్ అని
టీ అని ఇట్లా మనం తీసుకుంటూనే ఉన్నాం కదా. అది డైజెషన్ అయిపోయిన తర్వాత వ్యర్థాలనే టాక్సిన్స్ అనే వ్యర్థాలు బయటికి వెళ్ళక ముందుకే మనం తింటూనే ఉన్నాం. ఈ టాక్సిన్స్ అనేది అలానే శరీరంలో పేరుకుపోవడం వల్ల, ఈ వ్యర్థాలు పేరుకుపోవడం వల్ల మనకు అనేక రకాల ఈరోజు డిజీజ్లు అనేది మనకు రావడం జరుగుతుంది. మరి ఏమి ఆటంకం కలిగిస్తున్నాయి? మరి ఆ టాక్సిన్స్ వల్ల వచ్చే డిసీజులు ఏంటి? మేడం చక్కగా పోషకాలు అయితే ఆ అవయవం బాగా పనిచేయడానికి హెల్ప్ చేస్తాయి. కానీ ఏం తను చెప్తున్నాం చాలా ఏమన్నది, పోషకాలు అయితేనేమో మన అవయవాలు సక్రమంగా వర్క్ చేయడానికి వండర్ఫుల్ గా వర్క్ చేస్తాయంట. అలాగే టాక్సిన్స్ అయితే ఏం చేస్తాయి అంటే ఆ ఒక జీవక్రియలు ఏవైతే ఉన్నాయో, గుండె పని చేయడానికి, లంగ్స్ పని చేయడానికి, ఏది మన శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా పనిచేసే విధానానికి ఏం చేస్తాయంటే ఇవి ఆటంకం కలిగిస్తాయి అన్నమాట. ఆటంకం కలిగించడం వల్ల ఆర్డర్ లో ఉండవు కాబట్టి డిసార్డర్స్ అంటున్నాం. ఆర్డర్ తప్పింది అని అంటున్నాం. ఇవన్నీ ఈ రోజు అనారోగ్య సమస్యలు అన్ని కూడా వీటి కారణం చేతనే రావడం జరుగుతుంది. వ్యర్థాలు కూడా వెళ్తున్నాయని చెప్పాను కదా. ఈ వ్యర్థాలు ఏం చేస్తాయి, ఆ అవయవాన్ని సరిగా పని చేయకుండా డిస్టర్బ్ చేస్తాయి. ఆ కండిషన్ని మనం ఏమని చెప్తాం, డిసీజ్ అని చెప్తాం. జబ్బు అంటే ఇంకా వేరే ఏదో కాదు, ముఖ్యంగా చెప్పేది ఇది రీజన్ అనమాట. సో ఎగ్జాంపుల్గా చెప్తే ఏముందండి, ఒకవేళ ఆ పోషకాలు వచ్చి మన స్కిన్, మన చర్మానికి సంబంధించిన లేయర్స్లోకి వచ్చి అక్యుములేట్ అదే స్కిన్ లో వచ్చి అక్కడ పేరుకుపోయినాయి అనుకో ఆ వ్యర్థాలు, టాక్సిన్స్ అనే వ్యర్థాలు, దాన్ని ఏమంటున్నాం, యాక్ని అంటున్నాం, పింపుల్స్ అంటున్నాం, పిగ్మెంటేషన్ అంటున్నాం, సోరియాసిస్ అంటున్నాం, ఎలర్జీస్ అంటున్నాం. అంటాం, సోరియాసిస్ అంటాం. అదే కిడ్నీలో కానీ గాల్ బ్లాడర్లో కానీ ఆ వేస్ట్ సెల్ అక్యుములేట్ అయితే దాన్ని ఏమని చెప్తాం, దాన్ని స్టోన్స్. కిడ్నీలోకి వెళ్ళి ఫార్ములేట్ అక్కడ అక్యుములేట్ అంటే అక్కడ పేరుకుపోతే ఆ వ్యర్థాలు అనేది దాన్ని ఏమంటున్నాం, కిడ్నీలో స్టోన్స్ వచ్చినాయి అంటాం, గాల్ బ్లాడర్ లో స్టోన్స్ వచ్చింది అంటున్నాం. ఈ రోజు గాల్ బ్లాడర్ అనేది ఎంతో మంది రిమూవ్ చేసుకోవడం జరుగుతుంది. అలా కాకుండా మన హార్ట్లో ఉన్న బ్లడ్ వెజల్స్లోకి వెళ్ళి ఆ వేస్ట్ అక్యుములేట్ అయితే ఏం చెప్తాం, దాన్ని కొలెస్ట్రాల్ అంటాం, బ్లాక్స్ అంటాం. అదే లంగ్స్లోకి, ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి ఆ వేస్ట్ కనుక అక్యుములేట్ అయితే అదే గుండె దాన్ని దగ్గరకు వెళ్ళి పేరుకుపోతే దానికి స్ట్రోక్ వచ్చింది అంటున్నాం. అలాగే ఇక్కడ కిడ్నీలోకి వెళ్తే కిడ్నీ స్టోన్స్ వచ్చింది అంటున్నాం. అలాగే లేడీస్ లో వచ్చే ఓవరీస్ లోకి, గర్భసంచిలోకి వెళ్ళి పేరుకుపోతే దాన్ని పీసీఓడి అంటున్నాం, గడ్డలు వచ్చినాయి అంటున్నాం. వాళ్ళలో అయితే యూటిరస్, గర్భసంచి దగ్గర, గర్భాశయంలో కనుక ఆ వేస్ట్ మెటీరియల్స్ అక్యుములేట్ అయితే దాన్ని సిస్టల్ అని చెప్తాము. లేదు అంటే వాళ్ళకి మెన్స్ట్రువల్ సైకిల్స్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, పీసీఓడి అని చెప్పి రకరకాల ప్రాబ్లమ్స్ వింటూ ఉంటాం. ఆ వేస్ట్ మెటీరియల్స్ పేగులో ఉండిపోతే వెళ్లకుండా దాన్నే కాన్స్టిపేషన్ అంటాం. పేగుల్లో ఆ వ్యర్థాలు నిలిచిపోతే ఏమంటున్నారు, దాన్ని కాన్స్టిపేషన్ అంటున్నాం. అదే చాలా రోజులు అట్లాగే మనము దాన్ని పట్టించుకోకుండా ఉంటే దాన్ని పైల్స్ గా మారడం జరుగుతుంది. కాన్స్టిపేషన్ అంటే ఏంటి, మలబద్ధకం. కాన్స్టిపేషన్ ఇస్ ద అపెండిక్స్ వస్తుంది. అదే విధంగా అదే కొలెస్ట్రాల్ అనేది అక్కడ పేరుకుపోతే దాన్ని ఇప్పుడు ఈ రోజు ఏమంటున్నామంటే హెర్నియా అంటున్నాం. ఆల్ డిసీజెస్ ఎప్పుడైతే వేస్ట్ సరిగా వెళ్లకుండా అక్కడ ఉండిపోతుందో అది చాలా ముఖ్యమైన రీజన్ అవుతుంది రోగాలు రావడానికి అని చెప్పి. సో ఇన్ని రకాలు. ఇంకోటి, మన వేస్ట్ మన శరీరంలోని భాగాలు ఎక్కడ పడితే అక్కడ అది కొలెస్ట్రాల్ కొవ్వులాగా ఫామ్ అయిపోతే ఏమవుతుంది, వెయిట్ పెరుగుతాం. సో మన వేస్ట్ తగ్గాలంటే ఏం చేయాలి, మన బాడీలో ఉన్న వేస్ట్ని బయటకు పంపించేయాలి. అది చాలా ఇంకా శరీరంలో ఎక్కడ పడితే అక్కడ పేరుకున్న కొద్దీ నిల్వలు అనేది పెంచుతూ ఉంటుంది అనమాట. దాన్ని ఒబిసిటీ అంటాం. అవన్నీ క్లియర్ అవ్వాలంటే ఏంది, మన శరీరంలో ఉన్న వ్యర్థాలు అనేది బయటికి వెళ్ళిపోతూ ఉండాలన్నమాట. మరి వీటిని రెండింటిని క్లీన్ చేసేది ఏంటి అంటే, అవి రెండింటిని క్లీన్ చేసేది ఏంటి అంటే యాంటీ ఆక్సిడెంట్స్. కణాల డ్యామేజ్ ని క్లియర్ చేసేది, టాక్సిన్స్ అనే విషయాలని శక్తివంతంగా బయటికి పంపించే ఏదైనా సాధనం ఉంది అంటే అవి యాంటీ ఆక్సిడెంట్స్. అంటే యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏంటి, ఆక్సిజన్ ఎక్కువ మొత్తంలో ఉన్న పదార్థాలు అని అర్థం అనమాట. అంటే ప్రాణశక్తి ఎక్కువ ఉందని అర్థం. ఇప్పుడు ఫ్రీ రాడికల్ డ్యామేజ్ వల్ల మన శరీరంలో వ్యర్థాలు పేరుకుపోయినాయి, అలాగే టాక్సిన్స్ వల్ల పేరుకుపోయినాయి. అంటే ఈ రెండింటి వల్ల ఏమైంది, శరీరంలో కాలుష్యం ఏర్పడింది. బయట కాలుష్యం ఏర్పడింది దానికి ఏమంటారు అందరూ, చెట్లు పెంచాలని అంటారు. అంటే ఆక్సిజన్ అవసరమని. అలాగే శరీరంలో కాలుష్యం పెరిగిపోయినప్పుడు ఏం కావాలి, ఆక్సిజన్ ఎక్కువ మొత్తంలో ఉన్న ఆహార పదార్థాలు కావాలి. వాటిని ఏమంటారు, యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. మరి యాంటీ ఆక్సిడెంట్స్ కు గుండెకి గల సంబంధం ఏంటి అంటే, గుండెకి ఏం రక్తం సరఫరా కావాలి, అలాగే దాంతో పాటు ఆక్సిజన్ సరఫరా కావాలి. అవునా కదా. శ్వాస అందట్లేదండి, వెంటిలేషన్ వేస్తూ ఉంటారు కదా, ఎందుకు అంటే శ్వాస అందకపోవడం వల్ల అన్నమాట. మరి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ ఉన్న ఆహార పదార్థాలు కాబట్టి కణానికి ఆక్సిజన్ ని చేరవేస్తుంది. కాబట్టి గుండెకి చాలా మంచిది అనమాట. ఈ యొక్క యాంటీ ఆక్సిడెంట్స్ గురించి మనం తెలుసుకుందాం. అలాగే దీనికంటే ముందు ఆ రెండింటిని క్లీన్ చేసుకునే ఒక అవయవం గురించి మనం తెలుసుకుందాం. ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎలాంటి వ్యవస్థ మన శరీరంలో ఉంది అనేది మనం అంతని గారి వీడియోలో మనం తెలుసుకుందాం. డీటాక్సిఫికేషన్ అని ఉంది కదండి, ఇక్కడ క్లీనింగ్ అన్నమాట. డీటాక్సిఫికేషన్ అనే పదం బాగా వింటున్నారు. ఏమిటి టాక్సిన్స్ అంటే, వాటిని డీటాక్సిఫికేషన్ చేసుకోవటం ఎట్లా? మన శరీరము మనము తీసుకున్న ఆహార పదార్థాలని వ్యర్థాలు విడుదలవుతూ ఉంటాయి.
అవన్నీ ఏ రోజుకి ఆ రోజు శరీరం నుంచి 4 రూపాల్లో వ్యర్థాలు బయటికి వెళ్ళిపోతూ ఉండాలి. 4 విసర్జక అవయవాలు నెక్స్ట్ ఉన్నాయి ఈ వ్యర్థాలని బయటికి పంపించడానికి. మనకి విసర్జక అవయవాలు మనలో ఉన్నాయి. అదే మలాశయము, కిడ్నీస్ ఉన్నాయి, చర్మం ఉంది, లంగ్స్ ఉన్నాయి. గాలి, వాటరు, మలము ఇవన్నీ బయటికి చెమట బయటికి పంపించడానికి మనకు ఉండడం జరిగింది. అవన్నీ ఎప్పటికప్పుడు క్లీనింగ్ డైలీ ఎవ్రీడే డైజెషన్ అయిపోయిన తర్వాత ఎప్పటికప్పుడు క్లీనింగ్ అవ్వకపోవడం వల్ల పేరుకుపోవడం వల్లనే మనకు అనేక రకాల ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుంది. మరి అవి క్లీన్ చేసుకోవడం ఎట్లా? అవే మలాశయము, మూత్రాశయము, చర్మము, ఊపిరితిత్తులు. ఈ 4టిని ఎలిమినేటింగ్ ఆర్గాన్స్ అంటారు, విసర్జక అవయవాలు. మనలో విడుదలైన ఏ రోజుకి ఆ రోజు వ్యర్థాలని మన శరీరం ఈ 4 రూపాల్లో బయటికి పంపిస్తూ ఉంటుంది. ఏ రోజుకి ఆ రోజు వ్యర్థాలు బయటికి వెళ్ళిపోతే శరీరం లోపల పరిశుభ్రంగా ఉంటుంది. ఏ రోజు ఆ రోజు వ్యర్థాలు డైజెషన్ అయిపోయిన తర్వాత ఏదైతే వ్యర్థాలు బయటికి వెళ్ళిపోతే మనకి ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు. అలా ఉండిపోతేనే సమస్యలన్నీ. ఈ తయారైన వ్యర్థాలు 4 రూపాల్లో బయటకు పోకుండా ఈ విసర్జక అవయవాలను పేరుకొని నిలవ ఉంటే ఆ వ్యర్థాల నుంచి అనేక రకాల హాని కలిగించే పుడుతూ ఉంటాయి, టాక్సిన్స్ లాంటివి. ఇప్పుడు చెత్త డబ్బాలో చెత్త నిల్వ చేస్తే ఏం పుడతాయండి? గోతిలో నీరు నిల్వ చేస్తే ఏం పుడతాయండి? నిలవ ఉంటే పుట్టడం స్టార్ట్ అవుతాయి. అట్లాగే మనలో కూడా ఈ పనికిరాని వ్యర్థాలు నిలవ ఉండటం వల్ల ఆ నిలవ ఉన్న వ్యర్థాల నుంచి అనేక రకాల హాని కలిగించే పుడుతూ ఉంటాయి. అవన్నీ శరీరం లోపల పేరుకుని శరీరంలో జరిగే జీవక్రియకు ఆటంకం కలిగిస్తుంది. ఏం చేస్తాయి అవి? ఆ వ్యర్థాలన్నీ కూడా శరీరంలో జరిగే జీవక్రియలు. మన ఒంట్లో ఏదో ఆర్గాన్స్ వర్క్ చేసే ఒక పనులు ఏవైతే ఉన్నాయో, గుండె పని, లంగ్స్ పని, కిడ్నీలు పని, ఒంట్లో ఏ అవయవాలు అయితే పనిచేసే తీరు ఏదైతే ఉందో వాటికి ఆటంకం కలిగిస్తున్నాయి. అవే ఆర్డర్లో ఉండట్లేదు కాబట్టి వాటిని డిసీజ్ అంటాం, డిజార్డర్స్ అని అంటున్నాం. ఉంటాయి, మనం ఇన్ఫెక్షన్ గురయ్యేటట్టు చేస్తూ ఉంటాయి. డీటాక్సిఫికేషన్ అనే పదం బాగా ఈ వ్యర్థాలని మన శరీరం తనంతట తాను ఏ రోజుకి ఆ రోజు బాగా శుద్ధి అవ్వాలంటే మనం ఎలాంటి డైట్ తీసుకోవాలి? శరీరం అట్లా క్లీన్ చేసుకునే మెకానిజం కలిగి ఉంది. అంటే మన శరీరం తనంతట తానుగానే క్లీన్ చేసుకుంటుంది, వ్యర్థాలన్నింటినీ తొలగించేసుకుంటుంది, ఆ టాక్సిన్స్ అన్నిటిని రిమూవ్ చేసేయగలదు బాడీ నుంచి. అంత చక్కటి సామర్థ్యం మన శరీరానికి ఉంది. ఇలాంటి పనులన్నీ లివర్ బాగా చేస్తూ ఉంటుందన్నమాట. ఆ టాక్సిన్స్ అనే విషయాలని ఏది పంపిస్తుంది బయటికి, క్లీనింగ్ ఏది చేస్తుంది అంటే లివర్ అన్నమాట. మన శరీరంలో అతిపెద్ద ఆర్గాన్ లివర్, అది 1.5 kg ఉంటుంది. ఇదే డీటాక్సిఫికేషన్ బాగా చేస్తుంది అనమాట. శరీరంలో పెద్ద అవయవం లివర్ అనమాట, 1.5 kg బరువు ఉంటుంది. ఇది ముఖ్యంగా డీటాక్సిఫికేషన్ బాగా చేస్తుంది ఈ లివర్. మరి లివర్ డీటాక్సిఫికేషన్ చేయాలి అంటే దానికి అనేక పోషకాలు కావాలి. అవి విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ ఈ, సిలీనియం. ఈ 4 రకాలు పదార్థాలు బాగా ఎక్కువ అవసరం. వీటినే యాంటీ ఆక్సిడెంట్స్. ఏమవసరం అండి? ఆ లివర్ ఎప్పటికప్పుడు డీటాక్సిఫికేషన్ చేయాలంటే దానికి పోషకాలు కావాలి. ఏంటి? విటమిన్ సి, ఏ, ఈ, సిలీనియం. చూడండి, మీరు తీసుకునే ఫుడ్ ఏదైనా టిఫిన్ కానీ లంచ్ కానీ ఇందులో ఏదైనా ఉందా? మన శరీరం అనేది దీనికోసం డిజైన్ చేయబడింది. దాని బదులు మనం వేరేది తీసుకుంటున్నాం కాబట్టి మనకి అనేక రకాల అనారోగ్య సమస్యలు అనేది రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, బండిలో పెట్రోల్ పోసే వాళ్ళు వాటర్ పోస్తే నడుస్తుందా? కిరోసినాల్ పోస్తే ఎంత పొగ వస్తుంది? కొన్ని రోజుల తర్వాత ఎంత డ్యామేజ్ జరుగుతుంది? అలాగే మన శరీరం కూడా దాంతో ఫిల్ చేస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు, పోషకాలతో ఫిల్ చేస్తే. కానీ మనకి టేస్టీ ఫుడ్ మనం తీసుకుంటున్నాం, అనారోగ్యాలు కలిగించే మన ఫుడ్ తీసుకుంటున్నాం కాబట్టి మనకు అనేక రకాల డిసీజులు అనేది ఈరోజు రావడం జరుగుతుంది అంటారు. మీరు యాంటీ ఆక్సిడెంట్స్ అని విన్నారు కదా? యాంటీ ఆక్సిడెంట్ వాటిని ఏమంటారు? యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. అంటే ఏంటి? ప్రాణశక్తి ఎక్కువగా ఉన్నది, ఆక్సిజన్ ఎక్కువ మొత్తం ఉన్న ఆహార పదార్థాలు అర్థం అనమాట. ఫ్రూట్స్లలో ఎక్కువ మొత్తం ఉండడం జరుగుతుంది. మరి యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏంటి? అంటే ఏమిటి? కణాలు జబ్బుల బారిన పడకుండా రక్షించుకోవడానికి ఉపయోగపడే పోషకాలు అన్నమాట ఈ యాంటీ ఆక్సిడెంట్స్. అంటే ఏంటండి?
కణాలు జబ్బుల బారిన పడకుండా రక్షించుకునే పోషకాలు అన్నమాట. కణాలు డ్యామేజ్ జరగడం వల్ల ఎన్ని రకాల డిసార్డర్స్ వస్తున్నాయో మనం తెలుసుకున్నాం కదా ఫస్ట్ స్లైడ్ లో. అలాంటి ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా క్లియర్ చేయడానికి సపోర్ట్ అవుతాయని అర్థం అనమాట. కణాల డ్యామేజ్ అవ్వకుండా, జబ్బుల బారిన పడకుండా మనకు సపోర్ట్ చేస్తాయి యాంటీ ఆక్సిడెంట్స్. అవే విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ ఏ. ఇలాంటి పోషకాలు శరీరానికి అందినప్పుడు శరీరం ఈ టాక్సిన్స్ అన్నిటిని తొలగించుకునే పని చురుగ్గా చేయగలుగుతుంది. ఏం చేస్తుందంటే ఇంకో పని, టాక్సిన్స్ అనే విషయాలను, వ్యర్థాలని బయటకు పంపించే పని చురుగ్గా చేస్తుందంట. మరి ఇవి రెండు క్లీన్ అవ్వడం వల్ల మనం చెప్పుకున్న ఏవైతే ఆ డిసీజులు ఉన్నాయో, అవన్నీ ఏదైతే మేడం ఎక్స్ప్లెయిన్ చేసిందో, స్టోన్స్ అని, ఇవన్నీ కూడా పీసీఓడి అని, ఇట్లా అనేక రకాల ఈరోజు డిసీజులు, డిసార్డర్స్ గురించి మనం తెలుసుకుంటున్నాం. అన్ని రకాల అనారోగ్యాలు రాకుండా ప్రివెన్షన్ చేయడానికి వండర్ఫుల్ గా సపోర్ట్ చేస్తుంది. ఏ విధంగా అంటే కణాలు డ్యామేజ్ అవ్వకుండా వర్క్ చేస్తుంది యాంటీ ఆక్సిడెంట్స్ అనేది. అలాగే వ్యర్థాలని ఎప్పటికప్పుడు డీటాక్సిఫికేషన్ చేయడం వల్ల మనకి ఎలాంటి అనారోగ్యాలు రాకుండా ప్రివెన్షన్ చేయడానికి వండర్ఫుల్ గా సపోర్ట్ చేస్తాయి ఏంటి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న పదార్థాలు అన్నమాట. అంచేత మనం ఇలాంటి పోషకాలు బాగా అందే ఆహారాలను తినాలి. మరి మనం తింటున్నామా అంటే రుచిగా ఉన్నాయో తింటున్నాం, నోటికి ఏది బాగుంటే అవి తింటున్నాం, ఏది ఇష్టమో అవి తింటున్నాం, ఏది అవసరం అవి తింటున్నాం. మరి జ్యూసులు త్రాగటం, పళ్ళు బాగా తీసుకోవటం, కూరలు బాగా తినటం, విత్తనాలు బాగా తినటం, ఆకుకూరలు బాగా తీసుకోవటం, సలాడ్స్ బాగా తీసుకోవటం, ఇలాంటివి మనం చేస్తున్నాం. మరి అంచేత మనకు కావాల్సిన సూక్ష్మ పోషకాలన్నీ వండి వార్చి పిండి వేపి తినేసరికి ఎగిరిపోతుంటాయి అన్నమాట. అందుకని శరీరానికి ముఖ్యంగా లివర్కి డీటాక్సిఫికేషన్ బాగా చేసుకోవాలంటే ఇలాంటి పోషకాలు బాగా కావాలి. అందుచేతనే ప్రతిరోజు ఎంజాయ్ చేయడానికి తినకూడదు. ఎంజాయ్ చేయాలంటే సందర్భం ఉండాలి. ఆరోగ్యానికి రోజు తినండి, ఎంజాయ్ చేయడానికి అప్పుడప్పుడు తినండి, తప్పేమీ కాదు. నేను ఎంజాయ్ చేయొద్దు, మడిగట్టు కూర్చోండి అని ఎప్పుడు చెప్పను. ఎంజాయ్ చేసినట్టు బాగా ఎంజాయ్ చేయండి, ఆరోగ్యానికి తినండి. రెండూ తెలియాలి మనిషి అంటే. ఎంతసేపు ఎంజాయ్ చేయటమే లైఫ్గా పెట్టుకుని ఎంజాయ్ చేశారనుకోండి, 25-30 ఏళ్ళకి అయిపోతుంది జీవితం. ఇక రావాల్సినవి వచ్చేస్తాయి, అన్ని చూస్తూ బ్రతకాలి. ఇట్లా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ మొత్తంలో ఉన్న ఒక ఫ్రూట్స్ యొక్క కాన్సన్ట్రేటే ఈ యొక్క ఐపల్స్. గాజు సీసాలో 1 లీటర్ బాటిల్లో ఉంటుంది. దీంట్లో మెయిన్ గా వచ్చేసి అసాయ్ బెర్రీ అన్నమాట. ప్రపంచంలోనే అత్యున్నతమైన యాంటీ ఆక్సిడెంట్స్ కలిగింది అని అర్థం అనమాట. ఇది ఏంటి అంటే 1027 పుచ్చపంతో సమానం. ఒక 100 గ్రాములు తీసుకుంటే 102,700 వరాక్ స్కోర్ అనేది ఇందులో ఉండడం జరిగింది. ఇది సూపర్ ఫ్రూట్ అంటారు. అలాగే బ్లూబెర్రీ, బ్లాక్ బెర్రీ, మల్బెర్రీ ఇవి కూడా సూపర్ ఫ్రూట్స్ అండి. అంటే ఎక్కువ మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్స్ కలవన్నమాట. దీంతో పాటు చెర్రీ, వైట్ గ్రేప్స్, పైనాపిల్, యాపిల్, బనానా, పొమగ్నేట్, పియర్, ఆరెంజ్, బ్లాక్ గ్రేప్, కివి, స్ట్రాబెర్రీ ఇట్లా 15 రకాల ఫ్రూట్స్ ఒక కాన్సన్ట్రేట్ అన్నమాట. కాన్సన్ట్రేట్ అంటే పాల నుంచి నెయ్యి తీసిన విధంగా అన్నమాట. అసలు మన శరీరానికి ఎంత నీడ్, ఒరాక్ అని ఇక్కడ ఉంది కదండి. ఒరాక్ అంటే ఏంటంటే ఆక్సిజన్ రాడికల్ అబ్జర్షన్ కెపాసిటీ, అంటే ఆక్సిజన్ ఒత్తిడిని తట్టుకునే శక్తి కలది అని అర్థం అనమాట. అలాగే ఈ యాంటీ ఆక్సిడెంట్స్ కొలిచే పదార్థం అని అర్థం అనమాట. అంటే వాటర్ ని మనం లీటర్లో కొలుస్తాం కదండి, బియ్యాన్ని మనం గ్రాములో కొలుస్తాం కదా, అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ని దేంట్లో కొలుస్తారంటే ఒరాక్ స్కోర్ లో కొలుస్తారు అనమాట. మరి డైలీ మన శరీరానికి ఎంత నీడ్ అంటే గనక మనం తీసుకునే వాటర్ కెమికల్స్ యాడ్ చేసుకొని తాగుతున్నాం. అలాగే ఫుడ్ కూడా మొత్తం కూడా అంత పెస్టిసైడ్ ఫుడ్ మనం తీసుకుంటున్నాం. అలాగే మొత్తం గాలి కూడా పొల్యూట్ అయిపోయింది, రేడియేషన్, స్ట్రెస్, ఇవన్నీ కారణాల చేత మనకి శరీరానికి డైలీ మనకి ఎంత నీడ్ అంటే 5,000 యాంటీ ఆక్సిడెంట్స్ డైలీ అవసరం. అవి ఎందులో దొరుకుతాయి అంటే గనక డైలీ 3.5 కేజీలు రంగురంగుల పండ్లు, ఎలాంటి పురుగు మందులు కొట్టని యొక్క ఫ్రూట్స్ తీసుకుంటే గనక మనకు 5,000 యాంటీ ఆక్సిడెంట్స్ అందుతాయి. మరి తీసుకోగలమా, దొరుకుతాయా, కొనగలమా, తినగలమా, అరిగించుకోగలమా అంటే లేదు. కాబట్టి ఇక్కడ ఎక్కువ మొత్తంలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఒక డ్రింక్ ని ఇండస్ట్రియా పరిచయం చేస్తుంది, అదే ఐపల్స్. మార్నింగ్ 30 ml, ఈవినింగ్ 30 ml తీసుకోవడం వల్ల 7,000 పోషకాలు యాంటీ ఆక్సిడెంట్స్ మనకు అందుతాయి అనమాట. అందడం వల్ల ఇంకా 2,000 ఎక్సెస్ ఉంది కదండి. ఏంటి అంటే లివర్ లో స్టోరేజ్ అయ్యి ఫ్యూచర్ లో ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ప్రివెన్షన్ చేస్తుంది. ఏమైనా అనారోగ్యాలు ఉన్నట్టయితే ఆరోగ్యం వైపు తీసుకురావడానికి సపోర్ట్ అవుతుంది అనమాట. మొత్తంగా ఒక నిర్వచనం ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ గురించి చెప్పాలంటే ప్యూర్లీ వెల్నెస్ ప్రొడక్ట్స్ అండి. వెల్నెస్ అంటే
ఇల్నెస్ కి వెళ్లకుండా అనారోగ్యాల బారిన పడకుండా చేసేవి అని అర్థం అనమాట. ఇక్కడ పిహెచ్ఏసి అండి, ప్యాక్ అని. పి అంటే ఏంటి అంటే ప్రివెన్షన్ అన్నమాట, ప్రివెంటివ్ అన్నమాట. అంటే ముందు జాగ్రత్త, మందు కంటే ముందు జాగ్రత్త. ఇప్పుడు బండి మీద వెళ్తున్నాం, హెల్మెట్ పెట్టుకుంటున్నామా లేదా? కార్లో వెళ్తున్నాం, మన సీట్ బెల్ట్ పెట్టుకుంటున్నామా లేదా? అలాగే ముందు జాగ్రత్త కోసం ఎలాగూ మన ప్రధాన ఆహారంలో డైలీ తీసుకునే ఆహారంలో పోషకాలు లోపిస్తున్నాయి. ఆ లోపం అనేది మన ఇమ్యూనిటీ ఉన్నంత వరకు తట్టుకొని ఏదో ఒక రోజు అయితే అనారోగ్యాల బారిన పడడం అనేది తప్పనిసరి. కాబట్టి మనం ఉపాహారం అనేది తీసుకోవాలి. పోషకాలు ఉన్న ఆహారం అనేది ఎవ్రీడే ఇంపార్టెంట్ అన్నమాట. అదే ముందు జాగ్రత్త తీసుకుంటే గనక మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉండొచ్చు. అందుకనే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి హోలిస్టిక్ అంటే సంపూర్ణ ఆరోగ్యం. అంటే హెడ్ టు టాయ్, వెంట్రుక నుంచి తల కాలు గోటి వరకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చే సప్లిమెంట్స్ అన్నమాట ఇవి. ఎలా అంటే కణమే డ్యామేజ్ అవ్వకుండా చేస్తుంది. కణం డ్యామేజ్ అవ్వకుండా చేస్తే టిష్యూ డ్యామేజ్ అవ్వదు, టిష్యూ డ్యామేజ్ కాకపోతే ఆర్గాన్ అసలే డ్యామేజ్ అవ్వదు. కాబట్టి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చే సప్లిమెంట్స్ అన్నమాట. ఆల్టర్నేటివ్ అంటే ఏ మెడిసిన్ వాడుకున్నా ఇది వాడుకోవచ్చు. ఎందుకు అంటే ఫుడ్ గ్రేడ్ లో వచ్చింది, ఫుడ్ సప్లిమెంట్ అన్నమాట ఇది. కాబట్టి ఏ మెడిసిన్ వాడుకున్నా వాళ్ళు వాడుకోవచ్చు. ఏ విధంగా వాళ్ళకు ఉపయోగపడుతుంది అంటే వాళ్ళ డ్యామేజ్ ని క్లియర్ చేయడానికి, ఆ డిఫెక్ట్స్ ని క్లియర్ చేయడానికి, అలాగే డోసేజ్ ని తగ్గించడానికి మళ్ళీ ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి సేఫ్ ఆల్టర్నేటివ్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కాంప్లిమెంటరీ అన్నమాట. అంటే ఒకదాని కోసం వాడితే ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక థైరాయిడ్ ఉందనుకోండి, థైరాయిడ్ ఉంటే థైరాయిడ్ కోసమే వాడినా బోన్స్ స్ట్రెంత్ అవుతాయి, డైజెషన్ బాగుంటుంది, స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది. ఇట్లా ఎన్నో రకాల బెనిఫిట్స్ అనేది ఉండడం జరుగుతుంది అన్నమాట. ఒకదాని కోసం వాడినా ఎన్నో రకాల బెనిఫిట్స్ అనేవి ఉండడం జరుగుతాయి. ఇలాంటి ప్రొడక్ట్స్, ఈ ప్రొడక్ట్స్ అనేది, ఈ ప్రొడక్ట్స్ అసలు ఎవరు చెప్పారండి ఇది అంత వండర్ఫుల్ ప్రొడక్ట్స్ అని అంటే మన భారతదేశ ప్రభుత్వం చెప్తుంది. ఒక ఫుడ్ గ్రేడ్ లో వచ్చింది కాబట్టి ఈ ఫుడ్ గ్రేడ్ సంబంధించిన ఏదైతే హెల్త్ మినిస్ట్రీ ఏదైతే ఉందో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున, అదే ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అన్నమాట. వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ అన్నమాట ఇది. ఆయుష్ ప్రీమియం అన్నమాట. ఆయుష్ అంటే ఏంటి అంటే ఏ అంటే ఆయుర్వేద, వై అంటే యోగా, యు అంటే యునాని, ఎస్ అంటే సిద్ధ, హెచ్ అంటే హోమియోపతి. 5 డిపార్ట్మెంట్స్ పండించే భూమిని కూడా ఎలాంటి కెమికల్ అవశేషాలు లేకుండా పండిన పంటని నిర్ధారితం అయిన తర్వాత మాత్రమే ఇచ్చే సర్టిఫికేట్ ఆయుష్ సర్టిఫికేట్ అన్నమాట. కానీ ఇక్కడ కింద గ్రీన్ సింబల్ ఉంటే ఆయుష్ డొమెస్టిక్ అన్నమాట, ఇండియా వరకే ఉంటుంది. కానీ ఇది రెడ్ లేబుల్ ఉంది కదండి, ఇది ఆయుష్ ప్రీమియం అన్నమాట. ఆయుష్ ప్రీమియం అంటే ఏంటి? బ్రాడ్లీ బేస్డ్ ఆన్ ఇంటర్నేషనల్ రిక్వైర్మెంట్స్. అంటే ఇంటర్నేషనల్, ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడైనా అవలీలగా పంపించవచ్చు ఈ ప్రొడక్ట్ అన్నమాట. తీసుకోవచ్చు, కన్జ్యూమ్ చేయొచ్చు. ఏ వాతావరణ పరిస్థితులకైనా సరే ఇది అనుకూలమైంది అని అర్థం. అంటే WHO రూల్స్ ప్రకారము ఇది తయారైందని అర్థం అనమాట. ఇది మళ్ళీ చెక్ చేయవలసిన అవసరం లేదు. క్వాలిటీ యూ కెన్ ట్రస్ట్, నమ్మదగింది అని చెప్పడం జరిగింది. అలాగే చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. నేను ఆయుర్వేద వాడుతున్నా అండి, ఇది వాడొచ్చా అంటే ఆయుర్వేద వాడుతున్నా వాడొచ్చు, యోగా చేస్తున్నా వాడొచ్చు, నేచురోపతి మెడిసిన్ వాడుతున్నా వాడొచ్చు, యునాని మెడిసిన్ వాడుతున్నా వాడుకోవచ్చు, సిద్ధ వాడుతున్నా వాడుకోవచ్చు, హోమియోపతి వాడుతున్నా వాడుకోవచ్చు. ఇది ఆయుష్ ప్రీమియం ప్రొడక్ట్స్ అన్నమాట. అలాగే ఒక వండర్ఫుల్ వీడియో ఉందండి, ఈ యొక్క 2 minutes వీడియో ఐపల్స్ గురించి. రుచికరమైనది మరియు వండర్ఫుల్, టేస్టీ, మరి ఆరోగ్యకరమైనది ఏమిటి? హెల్తీ. రుచికరమైనది మరియు ఆరోగ్యకరమైనది ఏమిటో మీకు తెలుసా? అదే ఐపల్స్. ఇండస్ వివా నుండి వచ్చిన ఇది సూపర్ ఒక బ్రాండ్ సూపర్ అన్నమాట. బ్రాండ్. కరోనా సమయంలో లక్షల కోట్లు సేల్ అయిన ప్రొడక్ట్ అన్నమాట. కాబట్టి సూపర్ బ్రాండ్ అనే ఇండియా గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. అన్ని రకాల ఫ్రూట్స్ ని ఉపయోగించి చేసిన ఒక రోగ నిరోధక బూస్టర్ జ్యూస్, ఇది ఇమ్యూనిటీ బూస్టర్ అన్నమాట. ఇమ్యూనిటీ పవర్ ని పుష్కలంగా పెంచుతుంది. మరియు ఇది ఆరోగ్యకరమైన ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందినది. ఐపల్స్ విశేషంగా కార్డియో రక్షణ ప్రయోజనాల కోసం గుర్తించబడింది. ఐపల్స్ యొక్క కార్డియో రక్షణ చర్యల వెనుక ఉన్న శక్తి ఫ్లేవనాయిడ్స్. ఇవి యాంటీ ఆక్సిడెంట్స్ గా పనిచేస్తాయి. ఇవి తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రోటీన్ల ఆక్సీకరణను తగ్గిస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. అలాగే కొలెస్ట్రాల్ నిల్వల్ని బయటకు పంపించేస్తుంది, పేరుకుపోకుండా చేస్తుంది. అలాగే గుండెకు ఆక్సిజన్ ని అందేలా చేస్తుంది. కాబట్టి గుండెకు చాలా మంచిది.
అందువలన రక్తపోటు, ఇన్సులిన్ సెన్సిటివిటీ మరియు ఎండోథీలియల్ పనితీరును మెరుగుపరుస్తాయి. హృదయనాళ వ్యవస్థపై చూపే ఇతర సానుకూల ప్రభావం వాసోడైలేషన్ ని ఉత్పత్తి చేయడానికి మరియు ఎండోథీలియల్ లోని అపాప్టోటిక్ ప్రక్రియలను నియంత్రించడం ఫ్లేవనాయిడ్ల యొక్క సామర్థ్యం. అసాయ్ బెర్రీ ప్రపంచంలోనే ఒక ప్రపంచంలోనే నెంబర్ 1 సూపర్ ఫుడ్ అన్నమాట. అత్యంత యాంటీ ఆక్సిడెంట్స్ పోషకాలు కలిగింది. సూపర్ ఫ్రూట్. ఇది దక్షిణ అమెరికాలో ఉన్న అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ కు చెందినది. ఇది 1,02,700 ఉత్తమ ORAC స్కోర్ ని కలిగి ఉంది. 1,02,700 వరాక్ స్కోర్ అన్నమాట. అసాయ్ బెర్రీ కాకుండా ఐపల్స్ 14 ఇతర యాంటీ ఆక్సిడెంట్స్ మిశ్రమాన్ని కూడా కలిగి ఉంది. కేవలం 60 ml ఐపల్స్ తీసుకోవడం ద్వారా మీరు ORAC స్కోర్ 7,000 పొందవచ్చు. ఇది 3.5 కిలోల తాజా ఫ్రూట్స్ తో వచ్చే ప్రయోజనాలకు సమానం. ఐపల్స్ అనేది దాని మిశ్రమము ద్వారా మాత్రమే కాకుండా ముడి పదార్థాలను సోర్సింగ్ చేయడం నుండి ఎక్స్ట్రాక్ట్ అన్నమాట. మాత్రమే కాకుండా ముడి పదార్థాలను సోర్సింగ్ చేయడం నుండి తుది ఉత్పత్తిని పంపడం వరకు తయారీ ప్రక్రియ యొక్క అన్ని పాయింట్ల వద్ద చాలా కఠినమైన నాణ్యత పరిశీలనలకు లోనవుతుంది. మీకు అత్యుత్తమ ఉత్పత్తి అనుభవాన్ని అందించడానికి ఈ సూపర్ జ్యూస్ యొక్క విశ్లేషణలో హై ఎండ్ అనలిటిక్స్ పరికరాలను ఉపయోగిస్తారు. ఇవన్నీ కూడా శాస్త్రీయంగా క్లినికల్ ట్రయల్ జరగబడింది అనమాట. ఇవన్నీ కూడా మన R&Dలోనే తయారవుతాయి. ఉత్పత్తి యొక్క భద్రత మరియు సామర్థ్యత కోసం వైద్యపరంగా అన్ని పరీక్షించబడతాయి. ఐపల్ నారాయణ లాంటి పెద్ద పెద్ద ప్రీమియం ప్రపంచ స్థాయి హాస్పిటల్లో క్లినికల్ ట్రయల్ జరిగిన తర్వాత మనకి తీసుకురాబడిన వండర్ఫుల్ ప్రోడక్ట్ ఐపల్స్ అన్నమాట. ఆరోగ్యకరమైన లిపిడ్ స్థాయిలు మరియు రక్తపోటుకు మద్దతు ఇవ్వడంలో ప్రభావవంతంగా ఉంటుంది. పూర్తి గుండె రక్షణ, ఆరోగ్యకరమైన జీర్ణక్రియ, అలాగే డైజెషన్ బాగుంటుంది మరియు మొత్తం శరీర ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఐపల్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ గురించి పెద్దగా చింతించకుండా దీనిని అన్ని వయస్సుల వారు సురక్షితంగా ఉపయోగించవచ్చు. ప్రభావవంతమైన ఫలితాల కోసం 30 ml ఐపల్స్ ను మీరు భోజనానికి 30 నిమిషాల ముందు రోజుకు 2 సార్లు తీసుకోవాలి. సంతోషకరం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మాకేమైనా రిజల్ట్ కావాలని కోరుకున్న వాళ్ళు మార్నింగ్ 30 ml ఈవినింగ్ 30 ml తీసుకోవాలి. ఎలాంటి అనారోగ్యాలు లేవు, ఎట్లాగో డ్యామేజ్ ఫుడ్ తీసుకుంటున్నాం కదా అనుకున్న వాళ్ళు అప్పుడప్పుడు 2 days కోసారైనా సరే 30 ml తీసుకోవచ్చు. 3 నెలల పాప నుంచి చనిపోయేంత వరకు ఎవరైనా వాడుకోవచ్చు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కానీ పథ్యాలు కానీ ఏవి ఉండవు. మరియు ఆరోగ్యకరమైన జీవితం కోసం ఐపల్స్ ను తీసుకోండి. ఇలా సర్వరోగ నివారణ సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చే సప్లిమెంట్ ఇండస్ వీవర్ నుంచి వచ్చిన ఫస్ట్ ప్రోడక్ట్ అన్నమాట. వండర్ఫుల్ ప్రోడక్ట్ కదండి. ఒక్కసారి హార్ట్ ఇద్దామా ఐపల్స్ కి? ఎవరెవరు వాడుకోవచ్చు ఐపల్స్? శ్వాస తీసుకోవడం వల్ల కణం డ్యామేజ్ అవుతుంది, ఆహారం తీసుకోవడం వల్ల టాక్సిన్స్ వస్తున్నాయి, వాళ్ళందరికీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎవరు తీసుకోవాలి ఈ యొక్క ప్రోడక్ట్? ఈ డ్యామేజ్కి వెళ్లకుండానే మనం ప్రివెన్షన్గా తీసుకుంటే మరీ మంచిది. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు. ఓవర్ టు యు సార్. థ్యాంక్ యూ మేడం గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒకసారి మేడం గారికి హార్ట్ఫుల్ గా హార్ట్ ఇద్దామా? సో చివరిలో ఒక సెంటెన్స్ అడిగారు మేడం, ఎవరు వాడొచ్చు అని. అంటే ఆహారం తీసుకునే వాళ్ళు, శ్వాస తీసుకునే వాళ్ళు ఎవరైనా సరే ఐపల్స్ వాడుకోవచ్చు. ఆ రెండింటి వల్ల మన హెల్త్ అనేటువంటిది డ్యామేజ్ అవ్వదు. 30 minutes లో చాలా వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్, 2 వీడియోలు అండ్ ఒక చక్కటి స్లైడ్ తో కదండి. ఇది మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాం. ఒకసారి మేడం గారు చెప్పింది 1 సెకండ్ అట్లా ఒకసారి రీక్యాప్ చేసుకుంటూ ఒక సీనియర్ ని తీసుకుని మనం సెషన్ ని క్లోజ్ చేద్దాం. ఓకేనా? ఫుడ్ దేనికి తీసుకుంటున్నామంటే సర్వైవల్ కోసం, అంటే ప్రతిరోజు మనకి శక్తి కోసం. ఫుడ్ దేని తీసుకుంటున్నామంటే ఎనర్జీ కోసం, అంటే తీసుకున్నటువంటి ఫుడ్ మరలా మనం రేపటి వరకు పనిలో ఉండడం కోసం తీసుకున్నాం. అంటే ఫుడ్ సర్వైవల్ కోసం అంటే ఎనర్జీ కోసం తీసుకుంటాం. అయితే మనం తీసుకునే ఆహారం పోషకాలను అందిస్తుందంట.
అదే ఆహారం నిలవ ఉండిపోతే వ్యర్థాలను కూడా ఇస్తుందంట. అంటే ఆహారం నుంచి పోషకాలు వస్తున్నాయి, అదే ఆహారం నుంచి వ్యర్థాలు కూడా వస్తున్నాయి. అయితే శరీరం శక్తి కోసం ఎలాగైతే ఆహారం తీసుకుంటున్నామో తీసుకుంటున్నామో అట్లాగే మన హెల్త్ కోసం మనకి ఈ యొక్క వ్యర్థాలని బయటికి పంపించాలి. సో దానికోసం మనకి చాలా రకాలైనటువంటి సిస్టమ్స్ ఉన్నాయి. కొంతమంది ఉపవాసాలని, జిమ్‌లని, జాగింగ్‌లని, జుంబాలని చాలా వాడతారు. అయితే ఒక చక్కటి పరిష్కారం మీరు ఇంట్లోనే ఉంటూ చక్కటి పోషకాలు కలిగినటువంటి పదార్థం ఐపల్స్ మన చేతుల్లో ఉంది. సో ఇటువంటి ఐపల్స్ అత్యధిక పోషక ఔషధాలు కలిగినటువంటి భారతదేశపు అత్యుత్తమ ఆహార పదార్థం. అండ్ ఇది ప్రివెంటివ్ గా పనిచేస్తుందని, హోలిస్టిక్ గా ఉంటుందని, ఆల్టర్నేటివ్ గా పనిచేస్తుందని, కాంప్లిమెంటరీ గా కూడా పనిచేస్తుందని చెప్పడం జరిగింది. మరి యొక్క ఐపల్స్ జపాన్ లోని బెస్ట్ R&D బయోయాక్టివ్స్ జపాన్ అనేది మన మదర్ ఆర్గనైజేషన్, అక్కడ ఫార్ములేట్ అయింది. ఇండస్ట్రియా హెల్త్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరులో ఇది ప్రిపరేషన్ అవుతుంది. త్రూ ప్రతి కస్టమర్ అండ్ కన్జ్యూమర్ ఇంటికి మనమే దాన్ని చేరవేస్తున్నాం. సో ఇది ప్రత్యేకమైన న్యూట్రాసూటికల్ గ్రేడ్ లో ఉంది. ఒకవేళ మీ ప్రొడక్ట్ ఏమిటని అడిగారు అనుకోండి ఎవరన్నా, మీది ఇంగ్లీష్ మెడిసినా, ఆయుర్వేదమా, హోమియోపతి అంటే కనుక మనము చెప్పవలసిన మాట ఇది ప్యూర్లీ న్యూట్రాసూటికల్ ప్రొడక్ట్, అంటే మనకి ఔషధ లక్షణాలు కలిగిన ఆహార పదార్థం అని అర్థం. సో ఇటువంటి చక్కటి ప్రొడక్ట్ మనకు అందించిన ఇండస్ట్రీవాకి అంతే చక్కటి వివరణ ఇచ్చినటువంటి లావణ్య మేడం గారు హార్ట్ఫుల్ గా హార్ట్ ఇస్తే ఈరోజు మన మధ్యలో రూబ్ ఎగ్జిక్యూటివ్ సీనియర్ సార్ జానే సార్ ఉన్నారు. సార్ యొక్క షేరింగ్ ఒక 2 minutes తీసుకుని సెషన్ మనం క్లోజ్ చేద్దాం. ఓవర్ టు యూ సార్. మేడం జానే సార్కి ఒకసారి అన్మ్యూట్. నమస్కారం అందరికి. థ్యాంక్ యూ సురేష్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరు నా మాట వింటున్నారా? ఒక 2 minutes అన్నారు కదా, సో 2 minutes ఇటువైపు అందరం కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు లావణ్య మేడంకి థ్యాంక్స్ చెప్పుకున్నాం. మీరు అందరు అలర్ట్గా ఉంటే ఒక రియాక్షన్ ద్వారా ఇక్కడ బొకేనో తంబు ఉంటుంది. ప్రోడక్ట్ గురించి మేడం ఎక్సలెంట్గా చెప్పారు. ఆ విషయం జోలికి నేను వెళ్ళాను, కానీ లాస్ట్ మాట తీసుకొని ముందుకెళ్దాం. ఎందుకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయంటే ఆక్సిజన్ పీల్చుకునే వాళ్ళందరూ కూడా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆహారం తీసుకునే వాళ్ళకు అనారోగ్య సమస్యలు వచ్చే మాట ఉంది. అంటే భూమి మీద జన్మించిన ప్రతి ఒక్క మనిషికి కూడా అనారోగ్య సమస్య వచ్చే అవకాశం 100% ఉంది. కాబట్టి రాకుండా ఉండడానికి ప్రివెంటివ్గా వాడుకుంటారు. ఇదే కదా మేడం చెప్పింది. ఒకసారి తమ్మివ్వండి దీనికంటే. ఈరోజు 2:30కి సో చక్కటి సెషన్ సీనియర్ ఇస్తారని మనకు తెలుసు. కానీ మనము మన కుటుంబ సభ్యుల్లో కానీ, మన బంధువుల్లో కానీ, మన మిత్రుల్లో కానీ ఎవరికైనా దీని సమాచారం ఇచ్చినమా లేదా అనేదే ముఖ్యం. ఇక్కడ మన ఒక్క కుటుంబం బాగుంటే సరిపోతుందా? మనం ఐపల్స్ వాడుకుంటున్నాం, మనం ఏదో ప్రోడక్ట్ వాడుతున్నాం, మనం ఆరోగ్యం పొందుకున్నాం. ఈ టైంలో ఎవరైతే ఫ్రీగా ఉంటారో మనం చేయాల్సిన పని ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏం చేయాలి సార్ వివాలో? ఏం చేయాలంటే, సో ఏం చేయాలనుకున్నాం, సమాజ సేవ చేయాలనుకున్నా కానీ వివా చేసినట్టే లెక్క. సో ఖచ్చితంగా మనము వచ్చేటప్పుడు అట్లీస్ట్ మనం ఒకవేళ సీనియర్ అయితే మన టీంను మనం ఇక్కడ ఉండేలాగా చూసుకోవాలి. లేకపోతే మనం కొత్త వాళ్ళకు మన ఫ్యామిలీలోనో, మన ఫ్రెండ్స్లోనో, మన రిలేటివ్స్లోనో, మన కొలీగ్స్లోనో ఒక్కరికైనా మనస్ఫూర్తిగా ఆహ్వానం పలకాలి. ఇన్విటేషన్ ఇచ్చి వాళ్ళని ఇక్కడికి పిలుచుకోగలిగితే వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు వాళ్ళు తీసుకునే అవకాశం ఉంటుంది. దీన్ని మనం ఉపయోగించుకోవాలి. నేనైతే కాల్ చేశాను. మరి మీరు చేశారు? చేసిన వాళ్ళందరూ ఒకసారి తంబివ్వండి. నేనైతే చేశాను. ఫస్ట్ స్క్రీన్లో 1 2 3 4 ఏఎస్ మంజుల గారు పంపించారు. 6 చాలా తక్కువ మంది అండి, చాలా తక్కువ మంది. సో కాబట్టి ప్రమోషన్లో మనం ముందుంటేనే వేరే వాళ్ళకి ఆరోగ్యం ఇవ్వగలుగుతాం. ఇది బాగా గమనించుకోవాలి. కాబట్టి దీంట్లో ఎవరైతే సక్సెస్ అవుతారో వాళ్ళకు ఆరోగ్యం కంటిన్యూగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో డిజార్డర్తో ఉంటాం కాబట్టి 4-5 మాసాలైనా వాడుకోవాలి. ప్రీమియం ప్రోడక్ట్ కాబట్టి
సో మళ్ళీ మళ్ళీ కావాలంటే దానికి కావాల్సిన అమౌంట్ కూడా కావాలి కాబట్టి సో షేర్ చేసుకుని తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్క కుటుంబానికి అవసరం అండి ఇది. కాబట్టి 2:30 ప్రోగ్రామ్ డైలీ ఉంటుంది, 7 days ఉంటుంది. 7 days ఉంటుంది కాబట్టి దీన్ని ఉపయోగించుకోవాలి. ఎవ్రీడే 2:30కి మనం 2 o'clock అలారం పెట్టుకుని 2:30 ప్రోగ్రామ్కు వచ్చేటప్పుడు టీంతో పాటుగా మన కస్టమర్స్కి ఇంకా బాగా అర్థం కావాలి. కస్టమర్స్ ప్రాస్పెక్ట్స్ కూడా ఇన్వైట్ చేసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ అందరికి. థ్యాంక్ యూ సార్. ఓకే. థ్యాంక్ యూ జానీ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో జానీ సార్ చెప్పిన దాంట్లో మనము చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం ప్రమోషన్. సో ప్రమోషన్ ఎంత ప్రమోషన్ ఉంటే అంత అవేర్నెస్లో ఉంటామండి. ఎంత అవేర్నెస్లో ఉంటే అంత క్లారిటీ వస్తుంది. ఎంత క్లారిటీ ఉంటే అంత ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ ప్రమోషన్ని చాలా సీరియస్గా తీసుకోండి. అండ్ మనకి ఇలాంటి చక్కటి అవగాహన కార్యక్రమాలు పెడుతున్న మన మెంటర్ గారికి హార్ట్ఫుల్గా హార్ట్ ఇస్తూ ఈ రోజు ఈ యొక్క సెషన్ని ఇక్కడితో మనం వైండప్ చేద్దాం.